నిద్రపోయినటువంటిది కొత్తేం కాదని అలాంటి అమ్మాయి నిద్రపోతూ ఉందట. అలాంటి అమ్మాయిని తీసి ఎన్నో మానయిత్యాత్మక కళలు మొదటి యొక్క ప్రాబోధి గుర్తు చెప్పారు. పక్షుల యొక్క కీచురావాలు వినపడట్లేదా, విని కూడా అలాగే పడుకున్నావేంటి అని అడిగారట. అప్పుడు లోపల ఉండే అమ్మాయి సమానం చెప్తుంది, వాటికి ఏం తెల్లవారిన గుర్తేం కాదు, వాటికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు అరుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి, ఇది ప్రామోది గుర్తు కాదు అని చెప్పేసినట్టు లోపల అమ్మాయి. ఇక రెండో దాంట్లో పేస్ట్ పేచడం కేట్లేయో పేయప్పని. మరి వీరి యొక్క సంపద, ఈ గోపాల యొక్క సంపద ఏంటంటే పాడి పంట. ప్రతినిత్యం కూడా ఈ గొళ్ళ పడుతులందరూ కూడా చక్కగా తలదుక్కుని మంగళకరంగా బొట్టు కాటుగా కొప్పు లోపల పూలు ముడుచుకొని శుచి శుభ్రతతోని పాలను కిందకి పెరుగు నుంచి మదించేసి వెన్నని తీస్తారట. ఈ వెన్నని తీస్తారా అంటే 60,000 మంది గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు ఎవరికి నేను